హాయ్ టు ఆల్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్, కరెంట్ ఎనర్జీస్, మీరంటే ఈ ఏమిటో మీ వ్యక్తికి అర్థమయ్యేలా చేశారు అంటున్నారు. చూడండి మరి వారు అలా ఎందుకు అంటున్నారో చూద్దామండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. మీకు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. వీటిని స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీస్తానండి. వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ కార్డ్ ద హెరోఫెంట్ వచ్చిందండి. సెకండ్ వన్ ఏమో 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. థర్డ్దేమో ద మెజిషియన్. ఫోర్త్దేమో ఏస్ ఆఫ్ పెంటికల్. ఫిఫ్త్దేమో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడం అయితే జరిగింది. సిక్స్త్ కార్డు 7 ఆఫ్ సోర్స్. సెవెంత్దేమో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. ఎయిత్దేమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. నైన్త్దేమో ద చారియట్. 10థ్దేమో కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది. మీ వ్యక్తికి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే, తను థర్డ్ పార్టీ దగ్గరికి ఒక డబ్బు కోసము ఆశపడి వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు అయితే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఉంటాయి కదా. ఈ రోజులలో ఎలా ఉన్నాయంటే రిలేషన్షిప్స్, నువ్వు నాకేమి ఇస్తావు నేను నీకేమి ఇవ్వాలి అనేలాగా, లేదంటే నువ్వేమి ఇస్తావు నేనేమి ఇవ్వాలి అనే విధంగా ఉంటున్నాయి. బట్ మీరు మీ పర్సన్ నుంచి ఏమీ ఆశించలేదు. మీరే మీ పర్సన్కి అన్నీ ఇచ్చారు. తనంటే అంత ప్రేమ మీకు. తనకి మీరు మనీ పరంగా హెల్ప్ చేశారు. రిలేషన్ పరంగా అంటే ఎమోషన్స్ పరంగా ఎలాంటి లాస్ అనేది చేయలేదు. తనకి ఫిజికల్గా కూడా మీరు ఎలాంటి లోటు అనేది రానివ్వని వ్యక్తి. అలాంటి మీకు ఇప్పుడు ఆ పర్సన్ ద్రోహం చేయడం అయితే జరిగింది. చేసి తను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం, మీ ముందే తను థర్డ్ పార్టీని చాలా ఎంటర్టైన్మెంట్ చేయడం, మీకు అసలు ఎలాంటి వాల్యూ అనేది ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడం, ఎలాంటి కేర్ అనేది చూపెట్టకపోవడం, కేర్లెస్గా వదిలేయడం, మిమ్మల్ని గివప్ చేయడం, థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం, ఇలా ఇవన్నీ చేశారనమాట. చేయడం వల్ల మీరు మీ యొక్క బాధని, మీ యొక్క ఎమోషన్స్ని అన్నీ కూడా కంట్రోల్ చేసుకొని, మీ ఏడుపును అంతా కూడా, మీ కన్నీరును అన్నీ కూడా ఆ యూనివర్స్కి అయితే వదిలేయడం, చెప్పుకోవడం అయితే చేశారు. నాకంటూ మంచి రోజులు వస్తాయి, దేవుడు అనేవాళ్ళు ఉంటే నాకు హెల్ప్ చేస్తారు అని మీరు అనుకున్నారు. మీరైతే అంటే ఒక టీం లాగా ఫామ్ అయ్యి మీ పర్సన్ పైకి గొడవకైతే వెళ్ళలేదు. తానే మీ పైనకి చాలా టీమ్స్ అయితే మెయింటైన్ చేసి, అంటే తన ఫ్యామిలీ కానీ తన యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా కూడా తనైతే ఒక టీం లాగా మెయింటైన్ చేసి మీకు అన్యాయం చేయడం అనేది చేశారండి. అలా చేసిన వ్యక్తి ఇప్పుడు మీ యొక్క వాల్యూ తనకు అర్థం కావడం అయితే జరిగింది. ఎలా? థర్డ్ పార్టీ వల్ల, హార్ట్ బ్రేక్ల వల్ల, అంటే ఏదైనా గాయాలు ఆటుపోట్లు తగిలితేనే కదా వాళ్ళ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. కష్టం విలువ అది ఇతరులు చెప్తే అర్థం కాదు, అది స్వయంగా ఎదుర్కొంటేనే వస్తుంది. సుఖం అనేది అది లగ్జరీ లైఫ్ అనేది చూస్తే ఆటోమేటిక్గా అది దాని యొక్క ఇది సుఖం ఇలా ఉంటుందని ఎవరు చెప్పాల్సిన పని లేదు. కష్టం మాత్రం అది నిజంగా
కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళకే వాటి యొక్క విలువ అనేది తెలుస్తుందన్నమాట. తన దాకే వస్తే కానీ ధర్మం అయితే కొందరు పలకరు. అలాగే ఇప్పుడు మీ వ్యక్తి కూడా తనకు అన్యాయం అనేది ఎదురయ్యింది, థర్డ్ పార్టీ వల్ల హార్ట్ బ్రేక్ అనేది అయ్యింది కాబట్టి తను ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ యొక్క విలువ అనేది తనకి అర్థమైతే అయ్యింది. తన వర్క్ ప్లేసెస్లో ఇట్లా ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఎవరితోటి ప్యాచప్ అయి కలిసి ఉండడం అయితే లేదు. ఎవరికి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం లేదు. మీరు ఎలాగైతే అప్పుడు మీ వ్యక్తి కావాలని దేవుడికి మొక్కుకొని మీ ప్రాబ్లమ్స్ అన్నీ యూనివర్స్కి ఎలాగైతే వదిలేశారో ఇప్పుడు ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా దేవుడికి మొక్కుకొని ఉంటూ ఉన్నారు. ఎలాగైనా నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గట్టెక్కాలి, మళ్ళీ నా వ్యక్తి నా లైఫ్లోకి రావాలి అని ఆ వ్యక్తి కోరుకుంటున్నారు. మీరు ఎలాంటి పెయిన్, మీరెంత బాధ అయితే పడ్డారో ఇప్పుడు మీ వ్యక్తి కూడా అలాంటి పెయిన్ అయితే అనుభవించడం అయితే జరుగుతుంది. చేసిన కర్మ ఊరికే పోదు కదా. మీరు అనుభవించిన మీకు ఫేస్ చేయించిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా తనకు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. తను మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారండి. మీరు ఇప్పుడు ఇద్దరు కూడా సెపరేషన్ అయ్యి మీ ఇద్దరి మధ్యలో ఈ బ్లాకేజెస్ ఏర్పడి అయితే ఎగ్జాక్ట్గా 2.5 years అయితే అవుతుంది. ఈ 2.5 yearsలో కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. మీ జీవితంలో మీరు, మీ వ్యక్తి జీవితంలో అతను ఉంటూ ఉన్నారు. కానీ మీకు ఆ వ్యక్తి అంటే ఎనలేని ప్రేమ అండి. మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక జాబు, మీరు సింగిల్ పేరెంట్ అయినా కూడా మీ యొక్క వర్క్ చేసుకుంటూ మీ పిల్లల్ని మీరైతే పోషించుకుంటూ ఉన్నారు. మీ యొక్క బాధనైతే మీరు ఆ దేవుడికే చెప్పుకుంటున్నారు. మీరు ప్రతిరోజు సూర్యుడికి ఎర్లీ మార్నింగ్ అయితే కంపల్సరీ చెప్పుకుంటున్నారు. అది దేవుడా నువ్వు కనుక ఉంటే నా కష్టాలన్నీ పోతాయని మీరు మొక్కుకొని రోజు అంటూ లేదు, ప్రతిరోజు మొక్కుకుంటూ ఉన్నారు. మీ యొక్క బాధ అనేది కూడా ఆ యూనివర్సు చూస్తూ ఉంది అనమాట. అంటే మంచి వాళ్ళకి కష్టాలు అనేటివి వస్తాయి. మీరు కూడా ఈ కష్టాలన్నింటినీ తట్టుకుంటారా లేదా అని మీకు కూడా యూనివర్స్ అయితే ఒక పరీక్ష లాంటిది పెట్టడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మీ యొక్క పీరియడ్ అనేది అయిపోయింది. మీ యొక్క వ్యక్తికి స్టార్ట్ కావడం అయితే జరిగింది. తను ఎప్పుడు కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు చెప్తూ ఇతరులను అయితే మ్యానిపులేట్ చేసే వ్యక్తి. ఎప్పుడు తన స్వార్థం, తన స్వలాభమే కానీ మరి దీనివల్ల ఎదుటి వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి అని ఏమాత్రమో ఆలోచించడండి మీ వ్యక్తి. మీకు ద్రోహం చేయాలనే ఆ వ్యక్తి చూడడం అయితే జరిగింది. మీకు అన్యాయం చేశారు, తీరని ద్రోహం చేసి తన లైఫ్ తాను చూజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. చాలా స్వార్థపరుడు అండి. తన స్వార్థము వల్లే మీకు ఇలాంటి సిచ్యువేషను, మీ యొక్క పిల్లలతోటి మీరు ఇలా కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది. మీకు చేసిన దానికి తాను కూడా ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారనమాట. థర్డ్ పార్టీ దగ్గర మనీ లాస్ కావడము అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేయాలి, కొత్త రోజులు, కొత్త లైఫ్, కొత్త జీవితం అనేది స్టార్ట్ కావాలి అని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. మీరేంటో తనకు అర్థమయ్యేలా యూనివర్స్ అయితే చేసేసింది. అందుకు మీరు కూడా మీ వ్యక్తిని తిట్టుకోకుండా ఉండడము, ఎవరి గురించి మీ వ్యక్తికి చెడుగా చెప్పకుండా ఉండడము, మీ బాధ ఏదో మీరు ఒంటరిగా పడుతూ మీ మనసులోనే మీరు మాట్లాడుకుంటూ మీరు ఆ దేవుడికే చెప్పుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా యూనివర్స్ చూస్తూ ఉందన్నమాట. అందువల్ల మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే దాంట్లో నుంచి మీరైతే గట్టెక్కబోతూ ఉన్నారు. మీ యొక్క వాల్యూ యూనివర్స్ మీ వ్యక్తికి తెలిసేలాగా చేసిందనమాట. అందువల్ల మీ పర్సన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి రావాలని, మీకు చాలా అన్యాయం చేశాను, నేను ఇద్దరి జీవితంలోకి వండుకుంటూ జగిల్ అనేది చేసుకుంటూ నేను చాలా ఎంటర్టైన్మెంట్ చేశాను. మంచి ఫ్యామిలీని, దేవుడిచ్చిన ఫ్యామిలీని నేను కాదనుకున్నాను. నాకు నువ్వు డివైన్ కలిపిన పర్సన్వి, కానీ నేను అలా అర్థం చేసుకోకుండా నువ్వు ఉంటే నాకు అన్ని లాస్ అవుతాయి. నీ వల్ల నేను ఎప్పుడు ఇలాంటి మిడిల్ క్లాస్ లైఫే జీవించాల్సి వస్తుంది. నిన్ను పక్కన పెట్టేస్తే, నిన్ను పూర్తిగా నా లైఫ్లో నుంచి తొలగించేస్తే, గివప్ చేసేస్తే నేను కారు బంగ్లాలలో తిరుగుతాను, థర్డ్ పార్టీ నాకు అన్నీ ఇస్తుంది అనేలాగా మీ వ్యక్తి అయితే కష్టపడకుండా వస్తాయని ఇమాజిన్ అయితే చేసుకున్నారు. అవి ఎలాగైతే వస్తాయో అలాగే వెళ్తాయండి. కష్టపడకుండా వచ్చింది చాలా రోజులైతే ఉండదు. కష్టపడి సంపాదించుకున్నది ఎక్కువ రోజులైతే ఉంటుంది. అది కష్టపడ్డ వారికి తెలుసు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు చీటింగ్ చేసుకుంటూ వెళ్తే అలా యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు.
చెయ్యదు. ప్రతి మనిషికి కూడా ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరి పొజిషన్స్ ఏంటివో ఆ యూనివర్స్ డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని తప్పించడం ఎవరి తరం అయితే కాదు. మీ వ్యక్తి మీకైతే విపరీతమైన అన్యాయం అయితే చేశారండి. ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి అయితే మీ వ్యక్తి తొంగి అయితే చూస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మీ వ్యక్తికి మీరంటే ఏంటో అర్థమైంది. యూనివర్స్ అర్థమయ్యేలా చేసింది. మీరు చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేసుకుంటూ మీ కాళ్ళపైన మీరైతే నిలబడుతూ ఉన్నారు. మీకు నలుగురిలో గుర్తింపు ఉంది. మీకు రెస్పెక్ట్ అనేది కూడా ఉంది. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు ఎలా కాపాడుకున్నారో మీరు పనిచేసే దగ్గరైనా, మీరు ఎక్కడ ఉన్నా, మీ చుట్టాల అకేషన్స్కి వెళ్ళినా, మీ ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్ళినా మీకైతే రిసీవింగ్ అనేది అయితే బాగుంటుంది. అందులో మీరు ఒక స్టార్ లాగా అయితే మెరిసిపోవడం అయితే జరుగుతుంది. దానివల్ల మీ వ్యక్తి ఇవన్నీ కూడా తను స్పై చేస్తూ ఉన్నారండి. మిమ్మల్ని స్పై చేయడం, మీ యొక్క ప్రేమ ఎందుకు మిస్ చేసుకున్నాను, మీరు అన్ని సఫిషియెంట్గా తనకి ఇవ్వడం అయితే జరిగింది. తనకి ఏది అనేది కూడా మీరు లోటు అయితే ఇవ్వలేదండి. తాను కావాలని మీ పైన నిందలు అబండాలు వేసి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. తన యొక్క కంఫర్ట్ జోన్ కోసం మిమ్మల్ని ఒక ఊబిలోకి నెట్టి వెళ్ళడం అయితే జరిగింది. నిందించడం వల్ల మీరు దూరం అయిపోవచ్చు. తన కాళ్ళకి చేతులకి ఎలాంటి మట్టి అనేది వంటకుండా మిమ్మల్ని వదిలించుకొని తన థర్డ్ పార్టీతోటి హ్యాపీగా బిందాస్గా ఎంజాయ్ అనేది చేయాలి అని ఆ వ్యక్తి అయితే ఆలోచించారు. బట్ అదంతా కూడా రివర్స్ కావడము, అంటే ఏదైనా మన యూనివర్స్ ఇతరులకు చెడు చేయాలనుకుంటే ఆ చెడు వాళ్ళకే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే మీ వ్యక్తికి కూడా తను చేసుకున్న కర్మ తనే అనుభవించడం అయితే జరుగుతుంది. మీ వ్యక్తి ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు. ఒక డ్రింక్ ఆల్కహాలిక్ పర్సన్గా వ్యసనాల పాలు కావడము, డబ్బు లాస్ కావడము, తనకి ఎవ్వరు కూడా ఒక రెస్పెక్ట్ లాంటిది ఇవ్వకపోవడం, చెడ్డగా కూడా తనని ట్రీట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి నేను ఏం తప్పు చేశాను, నా గురించి అందరు ఇలా థింక్ చేస్తూ ఉన్నారని మీ పర్సన్ అయితే ఆలోచించుకుంటున్నారు. మనీ కూడా చాలా లాస్ కావడం అయితే జరిగిందండి. మీకు ఎలాగైతే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీ యొక్క లవ్ ప్రేమ అన్నీ కూడా లాక్కొని థర్డ్ పార్టీ పైన ఇన్వెస్ట్ అనేది ఎలా చేశారో థర్డ్ పార్టీ కూడా సేమ్ అలాగే చేస్తుంది. తన లైఫ్లో కూడా మీ పర్సన్ కంటే ఇంకా ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్స్, వాల్యుబుల్ వస్తువులు, వాల్యుబుల్ పర్సన్స్ ఉండడం అయితే జరిగింది. జస్ట్ మీ యొక్క పర్సన్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకోవడమే జరిగింది. అందువల్ల ఈ పర్సన్కి ఇప్పుడు హార్ట్ బ్రేక్ లాగా ఉంది. ఏంటి, నేనే చాలా పొగరుబోతుని, నాకు ఇంత గర్వం అనేది ఉంటుంది, అలాంటి నాకు ఈ థర్డ్ పార్టీ హార్ట్ బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు నా ఫర్దర్గా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఎలాంటి స్టెప్ అనేది తీసుకోవాలి నెక్స్ట్. ఇప్పుడేమో నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ కష్టం అనేది నాకు చేత కాదు కదా. నేను అంటే మీ వ్యక్తి ఎలా ఎక్స్పోజ్ చేస్తారంటే చూసే జనాలకి చాలా హార్డ్ వర్కింగ్ లాగా, తను ఏ పని చేసినా నేనే చాలా మంచి వ్యక్తిని అని అనుకునేలాగా చాలా ఎక్స్పోజ్ అయితే చేసి చూపిస్తారండి. పాపం చెమట తీస్తూ ఉన్నారు అనుకునేలాగా ఒక్కరోజు వర్క్ చేసి ఒక అరగంట జనాల ముందు మనము షో చేయడం అని అంటారు కదా, రోడ్ షో చేయడం లాంటిది అలా అనమాట. అప్పటి మట్టికి ఎక్స్పోజ్ చేస్తారు. తర్వాత తను ఎప్పుడు అంటే కష్టపడకుండా వచ్చేదానికోసము ఎక్కువ ప్రయత్నాలు అయితే మీ వ్యక్తి చేయడం అయితే జరుగుతుంది. అదే తన యొక్క థాట్సే, తన కట్టుకున్న సౌదాలు ఉంటాయి కదా, బిల్డింగ్సే, అవి మొత్తం కూలిపోవడం అయితే జరిగింది. అందువల్ల మీ వ్యక్తికి నిజాలు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని మీ వ్యక్తి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అని కూడా అనడం అయితే జరుగుతుంది. మీరు కష్టానికి తట్టుకున్నారు, నిందకు తట్టుకున్నారు, తను చేసిన అవమానానికి తట్టుకున్నారు. తను మీకు డబ్బు అనేది ఇవ్వకుండా కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి ఉండేలాగు ఇవి ప్రతి ఒక్కటి కూడా తన నుంచి మీరు ఫేస్ చేయడం అయితే జరిగింది. మీ ఏజ్ కనుక ఒక 25 నుంచి వెళ్ళి 45 మధ్యలో ఉన్నట్లయితే మీకు ఆ వ్యక్తి ఒక 100 years లైఫ్ అనేది చూపెట్టడం అయితే జరిగింది. మీ వ్యక్తి మీ లైఫ్లోకి రాకముందుకు మీరు చాలా ఇమ్మెచ్యూరిటీగా, చాలా జాలీగా, ఒక అంటే అంత పరిపక్వత మీకు లేదు. అంటే దేని మీద మీకు అవగాహన లేదు. అంటే తల్లి దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి బరువు బాధ్యత విలువ అనేది తెలియదు కదా, తల్లిదండ్రి పైన డిపెండ్ అయి ఉన్నప్పుడు. అలాగే మీ వ్యక్తి మీ లైఫ్లో
లైఫ్లోకి వచ్చేవరకు మీకు ఎలాంటి బరువు గురించి బాధ్యతల గురించి పూర్తిగా అయితే తెలియదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరైతే ఎలాంటివి కూడా చూడలేదు. మీకు ఫైనాన్షియల్గా దేనికి కూడా లోటు అనేది లేదు. మీరు ఒక కింగ్ క్వీన్ లాగా పెరిగిన పర్సన్, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా. అలాంటి మీకు మీ వ్యక్తి వల్ల చాలా దీనావస్థ అనేది చూపెట్టడం అయితే జరిగింది. తను ఎప్పుడూ కూడా మీవన్నీ లాక్కోవడమే, అదే ఒక టార్గెట్గా పెట్టుకొని విపరీతమైన పెయిన్ మానసిక, అంటే మనకు బయట వాళ్ళు ఎవరు ద్రోహం చేయరండి, వాళ్ళకి మనకి ఏ సంబంధం ఉండదు కాబట్టి. అంటే నా అనుకున్న వాళ్ళు, నా పర్సన్, నా వ్యక్తి నాకేంటి ఇంత ద్రోహం చేస్తున్నారు, అది మీరు తట్టుకోలేకపోయారు. మీ గుండెనైతే ముక్కలు చేయడం అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ గొడవల్ని కూడా మీ వ్యక్తి వాళ్ళ పర్సన్స్కి చెప్పడం, అంటే మీకంటూ ఒక ప్రైవసీ లైఫ్ అనేది లేకుండా చేయడం, చాలా అవమానించడం. అసలు ఆ వ్యక్తిని చూస్తేనే కంపరం వచ్చే టైప్లో చేసేసిండు అనమాట. అంటే మీరు వెక్స్ అయి తన నుంచి వెళ్ళిపోవడం టార్గెట్గా పెట్టుకున్నాడు. మీరేమనుకున్నా మీ ఒపీనియన్స్ తోటి తనకి సంబంధం లేదు కదా, అలా బిహేవ్ చేయడం వల్ల మీరే వెళ్ళిపోతారు సులువుగా. తను ఎందుకు అంటే పొమ్మన లెక్క పొగబెడితే సరిపోతుంది అనే థాట్ తోటి మీ పర్సన్ ఉండడం అయితే జరిగింది. అలా నేను బిహేవ్ చేశానని మీ వ్యక్తి కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనే థాట్స్ అయితే తన మైండ్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు తనకు ఒక యూనివర్సల్ పర్సన్ లాగా, యూనిక్ పర్సన్ లాగా, ఒక అమ్మ నేచరు, ఒక నాన్న నేచరు మీలో కనబడుతుంది. కాబట్టి మిమ్మల్ని రీచ్ కావాలని మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. కానీ మిమ్మల్ని రీచ్ కావడం అంటే అంత ఈజీ అయితే కాదు, మిమ్మల్ని వదిలించుకున్నంత సులువు కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు తన లైఫ్లోకి అడిగి పెట్టాలన్న తన చుట్టూ ఉన్న వాళ్ళని తను కాంప్రమైజ్ చేసుకోవాలి, అలాగే మిమ్మల్ని కాంప్రమైజ్ చేయాలి. మిమ్మల్ని కాంప్రమైజ్ చేయడము అనంటే మీకు తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ తెలుసు. తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తన పేరెంట్స్కైనా తెలుసో లేదో తనకైతే తెలుసో లేదో తనకే తెలియదు, కానీ మీకైతే తెలుసు. తను డబ్బు ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, డబ్బు లేకుంటే ఒక రకంగా బిహేవ్ చేయడము. మళ్ళీ ఏంటంటే కొంత రిచ్ పీపుల్ అనే వాళ్ళతోటి సంబంధాలు మెరుగుపరుచుకోవడం వల్ల మనకు హైలీ ప్రాపర్టీస్ అనేటివి వస్తాయి, వాళ్ళ వల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది. అదే నార్మల్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ వాల్యూ అనేది ఇవ్వరు. అంటే ఇలాంటి వ్యక్తి అన్నమాట. అంటే డబ్బుకి ఎక్కువగా ఆశిస్తారు, అంటే ధనం చూసి గుణం చూసి మీ పర్సన్ ఇతరులతోటి స్నేహాలు చేయరండి, ధనం చూసి ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తి. దానివల్ల మిమ్మల్ని కూడా అలాగే చేశారండి. మీ దగ్గర లేదా మీ యొక్క పేరెంట్స్ ఇచ్చినవి మీకు ఎలా వస్తాయి, తన లైఫ్లోకి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ ఇచ్చినవే ఉంటాయి. మీరు ఏదైనా జాబ్ చేసినా వచ్చినవి అవి ఉంటాయి. మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీ వ్యక్తి మీతోటి చాలా హ్యాపీగా ఉంటారు. అంటే బెల్లం ఉంటేనే ఈగలు ముసురుతాయి అంటారు కదా, అలాగే మీ చుట్టూ మనీ ఏదైనా ఉంటేనే తను మీ దగ్గరికి రావడం, లేదంటే తన ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోకపోవడం, అంటే ఎమోషనల్గా ఉండరు. అలాంటి వ్యక్తి అనమాట. మీ దగ్గర బెల్లం అనేది ఉన్నప్పుడు తన ఎమోషన్స్, ప్రేమ అంతా ఎనలేని ఆకాశం అంత ప్రేమ కురిపించి మిమ్మల్ని ఒక మంచులాగా కరిగించి తను మీ దగ్గర నుంచి అన్ని లాక్కొని తను మాత్రం ముందుకు మూవ్ అయి వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత మీరెవరో మీ పర్సన్కి తెలియదు, అలా బిహేవ్ చేస్తారనమాట. మీ మొహం ఎలాంటిదో తెలియదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చాలా మీ గురించి మిమ్మల్ని మీతో మాట్లాడాలని మీకోసం తహతహలాడుతూ ఉన్నారు, వెంపర్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడితే బాగుండు, మీరు నెంబర్ కూడా తనది బ్లాక్లో అయితే పెట్టారండి, బ్లాక్ లిస్ట్లో పెట్టారు, తీస్తే బాగుండు అని కూడా ఆ పర్సన్ చూస్తూ ఉన్నారనమాట. మీరు అసలు ఇప్పుడు తన గురించి తన ఆలోచనలు కూడా మీ మైండ్లోకి పెద్దగా రానివ్వడం లేదు. అంటే మీరు మీ ప్రాబ్లమ్ని యూనివర్స్కి అయితే వదిలేయడం అయితే జరిగింది. ఎందుకంటే మీరు తనని చాలా పట్టించుకున్నారు. మీరు పట్టించుకున్నప్పుడు తను మిమ్మల్ని పక్కకు పెట్టడము, తనకు మీరు ఒక ఆప్షన్ లాగా మారిపోవడం, మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం, ఇదంతా మీరు భరించలేకపోయారు. మీరు తనతోటి ప్రతిరోజు ఒక కొత్తగా ఉండాలి, తనే నా లైఫ్ పార్ట్నర్ అని మీరు ఇమాజిన్ చేసుకున్నారు. మీరు నిజంగా పెళ్లి బంధమైనా కూడా తను మీకు నిజమైన పార్ట్నరే, కానీ మీరు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే, లేదు నీకు నాకు అయిపోయింది, గొడవ అయితే కథం, నీ దారి నీది నా దారి నాది, అంటే కథం అయిపోయింది, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళాలి, ఇప్పుడు నా కళ్ళ ముందు ఉండొద్దు అనేలాగా బిహేవ్ చేసే పర్సన్ అనమాట. అది మీరు తట్టుకోలేకపోయారు. ఒక్కరోజు 2 రోజులు వేగిస్తారు, కానీ డే బై డే అదే ఉంటే కష్టం కదా. మీకు ప్రతి ఒక్కటి కొరత చూపెట్టడం అన్నీ ఉంటాయి తన దగ్గర సఫిషియెంట్గా, బట్ మీకు పెట్టాలంటే తన మనసు ఒప్పదు. అలాంటి వ్యక్తి అనమాట. మీవి తీసుకొని కూడా తన దగ్గర పెట్టుకుంటే మీరు బెగ్ చేసుకోవాలన్నమాట, నాకు ఇవ్వవా ప్లీజ్ అని అడుక్కోవాలన్నమాట. అలాంటి వ్యక్తి. మీకు కనీసం తినడానికి ఫుడ్ కూడా మీరు తినాలంటే భయపడాలి తన ముందు. అలాంటి వ్యక్తి, అది ఆడవారైనా మగవారైనా అలాంటి మెంటాలిటీ అనమాట. ఓర్పు మెల్ల గుణం అని అంటారండి దీన్ని.
మీ వ్యక్తి అలాంటి వ్యక్తి. చాలా సైకోయిజం, శాడిజం అనేది ఉంటుంది. మిమ్మల్ని ఫిజికల్గా, మెంటల్గా కూడా చాలా హారాస్మెంట్ అయితే చేశారు. హోమ్ టార్చర్ కూడా విపరీతంగా చూపెట్టడం అయితే జరిగింది. తన యొక్క వింత చేష్టలు భరించలేకనే మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఏం చేస్తే వస్తారు అని తెగ ఆలోచిస్తున్నారు. హైరాణ కూడా పడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్ని సఫిషియెంట్గా ఉన్నారు, మీకు సొసైటీలో వాల్యూ అనేది ఉంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఏం చేస్తే మళ్ళీ నా లైఫ్లోకి రిటర్న్ వస్తుంది పర్సన్ అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఏం మాయ మాటలు చెప్పాలి అనేలాగా మీ వ్యక్తి అయితే ఉన్నారండి. తనకి కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మీ పైన ఫోకస్ అనేది పెడుతూ ఉన్నారు. ఫాస్ట్ లైఫ్ అనేది కావాలని మీ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్న వ్యక్తులతోటి గొడవలు పడుతూ ఉన్నారు, తగులు, నిద్రలేని స్లీప్లెస్ నైట్స్ అనేది కూడా గడుపుతున్నారు. అంటే బయటికేమో మంచిగా ఉన్నలాగు, కానీ ఎక్కడ తన అంతర్మదనం అనేది జరుగుతుంది కదా మనిషిలో, ఏ వ్యక్తిలోనైనా. అంటే మనం మాట్లాడడం ఏదో ఒకటి మాట్లాడతామండి, కానీ ఎదుటి వ్యక్తితోటి మాట్లాడుతున్న మన ఆలోచనలు మాత్రం ఒకేసారిగా హిమాలయ పర్వతాలకు వెళ్ళొస్తాయి, అమెరికా దేశాన్ని చూసేస్తాయి, జపాన్ దేశాన్ని చూసేస్తాయి. అంత పవర్ ఉంటుంది మన మైండ్కి. ఇప్పుడు మీ వ్యక్తి కూడా ఉండడం మాత్రం అక్కడ ఉంటూ ఉన్నారు, కానీ తన ఆలోచనలు మాత్రం మీ చుట్టూతలే తిరుగుతూ ఉన్నాయి. తను జనాలకి ఎలా చెప్తూ ఉన్నారంటే, నా పర్సన్కి నాకు రిలేషన్ ఎండ్, ఇక నేను నా పర్సన్ని రిసీవ్ చేసుకోను, తను నా పరువు తీసింది, నా వాల్యూ తీసింది, ఇలా అలా అని చెప్తూ ఉన్నారు. బట్ తను ఏమనుకుంటూ ఉన్నారంటే, నా పర్సనే ఒక స్టెప్ తగ్గి నా లైఫ్లోకి వస్తే బాగుండు అనేలాగా కూడా మీ వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారు. మీరు బెగ్ చేసి అలసిపోయారండి. అలాంటి ఫీలింగ్స్ తోటి మీరు ఉండడం అయితే జరిగింది. కానీ మీ పర్సన్కి మీకైతే మళ్ళీ రీయూనియన్ అయితే జరుగుతుంది. మీ లైఫ్లోకి ఆ పర్సన్ వస్తారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి మీకు అలాంటి సిచ్యువేషన్స్ కూడా ప్రకృతి అనేది కలుపుతుంది. నేచర్కి ఆ పవర్ ఉందండి. మళ్ళీ మీ వ్యక్తిని, మిమ్మల్ని ఏదో ఒక సందర్భంలో అయితే కలుపుతుంది. అది మీరు ఆ డివైన్కే వదిలేసారు, ఆ డివైనే మిమ్మల్ని కలపడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి. కే లెటర్, బి లెటర్, జెడ్ లెటర్, ఆర్ లెటర్, పి లెటర్, ఎల్ లెటర్, జే లెటర్, టీ లెటర్, ఎఫ్ లెటర్, వై లెటర్, ఓ లెటర్, జీ లెటర్, సి లెటర్. డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఏమేమి వస్తాయో కూడా చూద్దామండి. 31 అండి, 31, 6, 10, 12, 9, 20, 29, 7, 4, 18, 17, 3, 1, 3, 13 అండి. ఇవి రావడం అయితే జరిగింది. ఇంకొకటి 2 వచ్చిందండి. ఇది నా చేయి తాకి వచ్చేసింది. మీకు రాశుల పరంగా కూడా ఏమేమి వచ్చాయో చూద్దామండి. ఏమేమి రాశులు వస్తాయో. పర్సన్లో అయితే చాలా మార్పులు అయితే వచ్చాయి. మీ వైపుగానే వారి ఆలోచనలు అయితే ఉన్నాయి, ఆలోచిస్తూ ఉన్నారు. ఒకే ఒక రాశి అండి, కర్కాటక రాశి. అంటే ఇది ఒక్క రాశి వచ్చింది, వీళ్ళొక్కరికి వర్తిస్తుందా అంటే మీకు రెజనేట్ అయిన పాయింట్స్ కూడా మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చండి. మీకు ఏ మంత్, ఏ వీక్లో తన నుంచి ప్రపోజల్ అనేది వస్తుందో చూద్దాము. డిసెంబర్, ఫిబ్రవరి 3 వీక్స్, జనవరి, ఆగస్ట్ 4 వీక్స్ అండి కొందరికి, మే మంత్ 1 వీక్. అది ఏప్రిల్లో జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీ పర్సన్కి మీకు రీయూనియన్, లేదా మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా మెసేజెస్ తెలిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జూలై అండి, ఇవి రావడం అయితే జరిగింది. మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి.
బీ యాక్టివ్. మీరు ఎప్పుడు డల్గా ఉంటున్నారంట. మీ యొక్క వ్యక్తుల్ని కానీ మీ పరిస్థితుల్ని తలుచుకొని అలాగైతే ఉండకండి, యాక్టివ్గా ఉండండి. అప్పుడే మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుంది. ఆపర్చునిటీస్, మీకు కూడా సో మెనీ ఆపర్చునిటీస్, అంటే కెరీర్ వైజ్, పర్సన్స్ వైజ్ మీకు రీమ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు కూడా వస్తున్నాయని యూనివర్స్ అయితే చెప్తుంది. నో నీడ్ టు వరీ, దేని గురించి పెద్దగా బాధపడకండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. ఫర్గివ్నెస్, మీ శత్రువులని మీరు క్షమించి వదిలేయండి అని యూనివర్స్ అయితే చెప్తుంది. లెట్ గో, మీరున్న సిచ్యువేషన్ల నుంచి ముందుకైతే వెళ్ళండి, ప్లేస్ అనేది చేంజ్ చేయండి అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది. నాట్ ద రైట్ టైం, మీకు ఇప్పుడు ఉన్న టైము, నడిచే టైము కరెక్ట్ టైం కాదని యూనివర్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. డోంట్ స్టాప్, మీరు చేసే పనులను ఆపేయకండి, ముందుకైతే వెళ్ళండి అని యూనివర్స్ అయితే చెప్తుంది. చూజ్ ఏ న్యూ డైరెక్షన్, మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి, అప్పుడే మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. 30-40% మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి. మీకు రెజినేట్ కానివి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.